మేము 16వ తారీఖు నుంచి వస్తున్నాం అన్న. ఫస్ట్ రోజు ఆధార్ కార్డు తీసుకున్నారు. ఆధార్ కార్డు తీసుకొని ఇస్తా అన్నారు. మళ్ళా వాళ్ళు ఆధార్ కార్డు టోకెన్ పెట్టినప్పుడు ఆధార్ కార్డు తీసుకొని సాయంత్రం ఎల్లుండి రమ్మంటే మేము సాయంత్రం అంటే మాకు తెలియకుండా టోకెన్లు ఇచ్చిళ్ళు. టోకెన్లు ఇచ్చిన తర్వాత మేము వచ్చినాం. 2000 టోకెన్లు ఏమో ఇచ్చిళ్ళు. మేము ఇప్పుడు 16వ తారీఖు అంటే ఇప్పుడు వారం అవుతుంది. వారం రోజులు తిరిగితే నిన్న 1400 వరకు మార్జిన్ పెట్టిళ్ళు. ఆ 1400 మార్జిన్ పెడితే మాకు ముందుగా వచ్చిన ఆధార్ కార్డులే దిక్కైనాయి కదా. ఆ దిక్కు అయితే ఇప్పుడు మాకు టోకెన్ లేదు. వారం రోజుల నుంచి తిరుగుతాను. ఇటు బత్త లేదు, బత్తాలు లేకపోయినా కానీ వచ్చిన వాళ్ళకి వచ్చిన టోకెన్ ఇచ్చిళ్ళు అనుకో. మా నెంబరు నిన్న మార్జిన్ 1400 వరకు పెడితే రైతులు కూడా 1400 వరకే ఉన్నారు ఇక్కడ. మిగతా వాళ్ళు టోకెన్ల కోసం ఆ టోకెన్లు ఇస్తే ఈ టోకెన్ సీరియల్ వచ్చే వరకు ఇంకో 2000 అన్నారు కదా. ఆ 2000 వరకు రోజుకో లారీ దిగుతుంది. లారీకి 450 బత్తాలు వస్తాయి. ఆ లారీ వరకు ఉంటారు. మిగతా వాళ్ళు అయితే ఇంటికి పోతారు కదన్నా. ఒకవేళ పనన్నా చూసుకుంటారు కదా. వీళ్ళు పని కొట్టుకుంటా మీరు కరెక్ట్, వీళ్ళు కూడా కరెక్ట్ చెప్తలేరు. ఒకరి టోకెన్ ఇచ్చే టైం లేదు. ఇప్పుడు టోకెన్ తీసుకునే రైతులు ఉన్నారు కదా, వాళ్ళు రైతులే పత్తాలు తీసుకుంటారు. ఇప్పుడు టోకెన్ ఇచ్చేది వాళ్ళే సాయంత్రం వరకు అనుకో, వాళ్ళే తీసుకుంటారు. మళ్ళీ మిగతా వాళ్ళకి అయితే రాదా. వచ్చిన వాళ్ళకి వస్తే మాకు కూడా సీరియల్ వస్తుంది. ఒక్క టోకెన్ అని వస్తుంది కన్నా. బత్త రాపోయినా ఈ 2 రోజులు కాకపోయినా ఒక్క రోజుకైనా వస్తుంది మాకు బత్త. ఇవాళ కాకపోయినా రేపైనా వస్తుంది కదా, ఆశ ఉంటుంది కదా. మీరు టోకెన్లు ఇవాళ వచ్చిన రైతుకు టోకెన్ లేదు. మీరు 2 రోజుల తర్వాత ఇదే రైతు ఇంత పొద్దుగాల వస్తాడా? ఆ పని ఉంటుంది. పని నిమిత్తం వాళ్ళు ఇంటికాడ ఏదో ఒక పని చేసుకుని కొంచెమైనా లేట్ అవుతుంది. మాకు టోకెన్లు అందుతలేవు. టోకెన్లు అందే వరకు మాకు బత్తాలు ఎప్పుడు వస్తానే. మీరు బత్తాలు ఇస్తలేరు, టోకెన్లు ఇస్తలేరు. ఇట్లా జనం చాలా ఇబ్బంది పడతారు అన్న. ఎప్పుడైతే లేదు ఇట్లా 16వ తారీఖు నుంచి అన్న లారీ వస్తలేదు అని చెప్పి లారీ వస్తలేదు. మేము టోకెన్లు ఏం చేయాలి? నిన్న చూడన్నా, నిన్న 8ంటికి అన్న 6ంటికి పొద్దుగాల వచ్చినాం. వీళ్ళు రాకముందుకు వీళ్ళ అధికారులు రాముందుకు మేము పొద్దుగాల 6ంటికి వచ్చి ఇదే స్కూల్ మంచినీళ్ళు కూడా లేవన్నాడు. ఒక రైతుకు మంచినీళ్ళు వచ్చిళ్ళు వస్తే మాకు ఇప్పుడు మీరు పోండి, మీరు ఇక్కడ ఎందుకుంటారు మీకు చెప్తే అర్థం అయితే లేదా? ఇక వాళ్ళ వైఖరి అది. వాళ్ళ మేమేం అంటలేము. మాకు ఒక్కటే టోకెన్లు ఇత్తిని ఉన్న రైతు వరకు మేము పోతాం. ఇలా మీరు 1400 మీరు అంటారు కదా, మీరు 1400 వరకు నిన్న ఇచ్చిళ్ళు. ఇవాళ ఒక లారీ వస్తే మా అంటే 450 వస్తుంది. దానికి లారీకి 1800 అవుతుందో 1900 అవుతుందో ఆ రైతు వరకు. అయ్యాల ఆ రైతు వరకు ఉంటారన్న. ఇవాళ ఇచ్చిన ఈ రైతు మళ్ళీ రేపు కాకపోయినా ఎల్లుండైనా వస్తాడు కదా. 2000 టోకెన్లు అట్లా ఇచ్చి పంపిస్తే ఒక్కొక్క రైతు పోతారు కదా. ఇంత మంది కాదు కదా. వీళ్ళకు ఇబ్బంది పెట్టుకుంటా రైతులు ఇట్నే ఉంటారు. నీకు టోకెన్ రాక ఇంటికాడ చెప్పుకునే పరిస్థితి కూడా లేదు. పొద్దున్న నిన్న పొద్దున్న నుంచి 8 వరకు అన్న ఒక 8 మంది రైతులు పోయి ఆఫీస్ లో ఏవో సార్ ఉన్నాడంట నైట్ మాట్లాడతామని చెప్పినావు. మరి అట్లా మాట్లాడితే మాకు ఏదో ఒకటి చెప్తే మేము ఉంటాం పోతాం కదా. పొద్దున్న నుంచి నువ్వు నిలబెడితే వీడ ఎండలా వానకు దర్శనం, ఎండకు దర్శనం, వానలో ఉన్నావు ఉండి పొద్దున్న నుంచి మాకు చెప్తే మీరు అనుకున్నట్టుగా ప్రజాపాలన నడుస్తుందా? అంటే కాంగ్రెస్ వైఖరి ఈ పరిస్థితి. మేము ప్రజాపాలన గురించి చెప్తున్నా. మాకు ఒక్కటే ఇప్పుడు మాకు బత్తాలు కావాలి, నడతలేదు. ఇన్ని 10 సంవత్సరాలు అయితే ఏ రైతుకైతే ఏ ఊరే కొడతలేదన్న. ఎక్కడ ఏ షాపులైనా కుల్లగా 10 రూపాయలు 5 రూపాయలు ఇక్కడ ఉన్న రేటు అక్కడ పెట్టుకొని కొనుక్కున్నారు, మంచిగా ఉన్నారు. ఇప్పుడు సొసైటీలో ఇక్కడ వీళ్ళు టోకెన్లు ఇచ్చలేదు. ఇటు చూస్తే బత్తాలు దొరకలేదు. బత్తాలు దొరికాయి టైం కూడా మించి ఇప్పుడు ఒక్కొక్కరు నాట్లేసి నెల అవుతుంది. ఇంతవరకు మందేలా అంటే పోయిన గవర్నమెంట్ ఇలాంటి సిచ్యువేషన్ ఏమైనా ఎదుర్కొన్నారు? ఈ 10 సంవత్సరాల పాలన అయితే లేదన్న. కేసీఆర్ బాగానే